శ్రీమాత్రే నమః. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మందికి శరీరంలో రక్తం తగ్గిపోతుంది. మన శరీరంలో రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చాలామంది మహిళలకు శరీరంలో రక్తం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా తక్కువ ఖర్చుతో రక్తం పట్టే ఆహార పదార్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలో ఐరన్ ఉంటే రక్తం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఐరన్ తగ్గితే రక్తహీనత సమస్యలు ఎదురవుతాయి. దీన్నే అనీమియా అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఐరన్ సమృద్ధిగా ఉండే వాటిలో బెల్లం ఒకటి. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే శరీరంలో రక్తం పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లంలో కాల్షియం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బెల్లం ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇక నెలసరి సమయంలో బాధపడే ఆడవారు ప్రతిరోజు బెల్లం తినండి. నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడేవారు తాటి బెల్లం ఎక్కువగా తినండి. అలాగే అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక చిన్న తాటి బెల్లం ముక్కను తినండి. మాంసాహారం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చికెన్ లివర్ అలాగే మటన్ లివర్ వంటి పదార్థాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి 2 సార్లు చికెన్ లివర్ తింటే శరీరంలో రక్తం త్వరగా పడుతుంది. ఇక దానిమ్మ పండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. దానిమ్మ పండులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి వంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దానిమ్మ పండును ఎక్కువగా తింటే రక్తం త్వరగా పడుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే 4 స్పూన్ల దానిమ్మ గింజలను తింటే త్వరగా బరువు తగ్గుతారు. అలాగే మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జ్ఞాపక శక్తి కూడా మెరుగవుతుంది. ఇక అరటిపండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక అరటిపండు తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక అరటిపండు తినండి. తక్షణమే మీ శరీరానికి శక్తి వస్తుంది. గుప్పెడు కిస్మిస్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు నానబెట్టిన కిస్మిస్లను తింటే రక్తం శుభ్రపడుతుంది. అలాగే నరాలకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా సంతానం లేని మహిళలు నానబెట్టి కిస్మిస్ తింటే అండాశయంలో లోపాలు తొలగి సంతానం త్వరగా కలుగుతుంది. చిన్నపిల్లలకు ప్రతిరోజు కిస్మిస్ తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. తెలివితేటలు బాగా పెరిగి చదువులో చురుగ్గా ఉంటారు. ప్రతి వారానికి ఒక్కసారి ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ని తాగండి. రక్తహీనత సమస్యలు లేకుండా ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే శరీరంలో కొవ్వు కరుగుతుంది. బీట్రూట్ తినడం వల్ల బీపీ సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి. నెలసరి కడుపు నొప్పితో బాధపడే ఆడవారు పుదీనాని ఎక్కువగా తినండి. నెలసరి కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది. పుదీనా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఒక ఆపిల్ పండును తింటే 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే ప్రతిరోజు 2 తులసి ఆకులు తింటే జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఎదురవకుండా ఆరోగ్యాలతో జీవించవచ్చు. ఇక ప్రతిరోజు నిమ్మరసం తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తాగితే కిడ్నీల్లో రాళ్ళు కరిగిపోతాయి. అలాగే మధుమేహం నియంత్రిస్తుంది. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 4 లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగితే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మనలో కొంతమందికి రాత్రి సమయంలో నిద్ర పడదు. అలాంటి వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో కొంచెం పసుపు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. పాలల్లో పసుపు వేసుకొని తాగితే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడేవారు పసుపు కలిపిన పాలను ఎక్కువగా తాగండి. ఎముకలు బలం చేకూరుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. గోధుమ గడ్డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఒక నెల రోజుల పాటు ఉదయాన్నే గోధుమ గడ్డి జ్యూస్ని తాగితే రక్తం వెంటనే పెరుగుతుంది. చర్మం వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా షుగర్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు గోధుమ గడ్డి జ్యూస్ని తాగితే డయాబెటిక్స్ అదుపులో ఉంటుంది. ఇక ఎప్పుడైనా బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక్క స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ పంచదారని కలిపి తినండి. వెంటనే మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఒక్క కప్పు పెరుగులో ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు. ఇక తామర గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులతో బాధపడేవారు అలాగే ఐబీపీ సమస్యతో బాధపడేవారు తామర గింజలను ఎక్కువగా తినండి. ఇక మనలో చాలామంది ఆడవారు చర్మ నిగారింపు కోసం ఎన్నో ఫేస్ క్రీమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మంచి ఆరోగ్యంతో పాటు మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తినండి. మీ ముఖం మెరిసిపోవడమే కాకుండా శరీర బరువు కూడా త్వరగా తగ్గుతుంది. ఇక మనలో చాలా మందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది. పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి త్వరగా పొట్ట తగ్గాలంటే ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వాము పొడి వేసుకొని తాగండి. అలాగే సబ్జా నీటిని ఎక్కువగా తాగండి. ఇక బచ్చలి కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బచ్చలి కూరని ఎక్కువగా తింటే శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎక్కువగా తింటే జుట్టు త్వరగా పెరుగుతుంది. పంటి నొప్పి వచ్చినప్పుడు ఇంగువలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి ముద్దలాగా తయారు చేసి పంటి నొప్పి దగ్గర పెట్టుకోండి. ఒక అరగంటలోనే పంటి నొప్పి తగ్గిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటిస్తే మీ శరీరంలో రక్తం పెరగడమే కాకుండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.